హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి కోడిగుడ్ల కూర అండి. కోడిగుడ్లని ఉడకపెట్టకుండానే మనం కర్రీ అనేది తయారు చేసుకోవచ్చు అనమాట. అలాగే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అనమాట. ఈ కర్రీ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద కళాయిని పెట్టుకుని ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం. వీటిని మెత్తగా మగ్గించుకుందామండి. ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు వేసుకుందామండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుందండి కర్రీ కూడా. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు, కారం అండి 3 స్పూన్ల వరకు కారం వేసుకుందాం. ఈ కర్రీలోకి మనకి కారం ఎక్కువ వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందామండి. వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. 1 నిమిషం పాటు మగ్గించుకుందాం. ఈ విధంగా మగ్గిన తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకుని ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. చూసారు కదండి, ఇలా మరుగుతున్నప్పుడు మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్లను తీసుకుందామండి. ఇవి నాటుగుడ్లు అనమాట. చిన్నగా ఉన్నాయి. మీరు నార్మల్ గుడ్లైనా తీసుకోవచ్చు. ఈ విధంగా పగలగొట్టుకొని నెమ్మదిగా ఇలా కర్రీలో వేసేసేయాలండి. చూసారు కదా, ఈ విధంగా వేసేసుకోవడమే. నీసు వాసన అనేది రాదండి. ఇలా చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మనం ఏమాత్రం కదిలించకుండా మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలి. చూసారండి, చక్కగా ఏ ఎగ్కి ఆ ఎగ్ అనేది అలాగా సపరేట్గా అలాగే ఉంటుంది. రెండో సైడు ఈ విధంగా తిప్పుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. మనకి కోడిగుడ్లు కర్రీ అనేది త్వరగా అయిపోవాలి అనుకుంటే మట్టికి మనం ఈ విధంగా చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోద్దండి, ఉడికించుకునే పని లేకుండా. చూసారా, చక్కగా రెడీ అయిపోయింది కదండి. ఎగ్ అనేది మనకి అదే రకంగా అలాగే ఉంటుంది. మనం కావాలంటే కర్రీ ఉడికిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చండి. అంతేనండి, ఎంతో సింపుల్గా కోడిగుడ్ల కూర రెడీ అయిపోయింది కదా. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే PNV తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి.